పేరు కూడా రావటం జరిగింది. తర్వాత మరి ఎవరు వీరు, ఎందుకు ఈ విధంగా జరిగింది, వీరు భగవంతుని ఏ విధంగా ప్రార్థించగలిగినారు? మనమే ఆపదొస్తే ఏం చేస్తామంటే వారి వల్లనే ఇట్లయింది, వారు వచ్చి సంతకం పెట్టుంటే మనకి యొక్క సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యేది, ఈ సమస్య కారకులు ఎవరంటే వారే అని ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిపైనే దృష్టి ప్రసరిస్తుంది. కానీ భగవంతుని ప్రార్థన చేద్దాం, ఈ సమస్యకు పరిష్కారం అవుతుందేమో. గజరాజు ఏ విధంగా అయితే సమస్య వస్తే పరిష్కరించుకున్నాడు, దేవుణ్ణి ఉపాసన చేద్దామని ఏమైనా కలుగుతుందంటే కలిగే అవకాశం లేదే లేదు. ఈ గజేంద్ర మోక్షం వింటంగానే మళ్ళీ ఏం చేస్తాం, ఏనుగు స్నానం చేస్తుంది, మళ్ళీ ఏం చేస్తుందంటే బురద మొదలైనవన్నీ కూడా మీద పోసుకుంటుంది అని గజస్నానమివ అని సంస్కృత శ్లోకాల్లో చెప్తారన్నట్టు. గజస్నానమివ అంటే ఏనుగు స్నానం లాగానే ఉంది మన పని కూడా. కాబట్టి ఈ విధంగా మరి అయిన తర్వాత అసలు ఎవరు అతను, ఎప్పుడైతే సుదర్శన మహాచక్ర స్పర్శ మొసలికి కలిగిందో వెంటనే ఆయన ఒక దివ్య రూపాన్ని ధరించాడు. ఎవరు? మొసలి దివ్య రూపాన్ని ధరించాడు. ఆయన ఎవరంటే గంధర్వుడు, ఊహు అనేటటువంటి జాతికి చెందినటువంటి గంధర్వుడు. ఆహా ఊహుశ్చైవ మధ్య గంధర్వస్త్రిదివౌకసహ అని అమరకోశంలో అమరసింహుల వారు చెప్తారు. ఆహాహా ఊహు అనేటటువంటివి గంధర్వ జాతికి సంబంధించినటువంటి జాతులు. దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. మరి దేవల మహాముని యొక్క శాపం చేత ఆయన ఈ విధంగా అవడం జరిగింది. దేవల మహాముని గారు ఒక గొప్ప ఋషి ఈశ్వరుడు. ఆయన ఈ ఊహు అనేటటువంటి గంధర్వుడు ఒక సరస్సు యందు స్నానాలు ఆచరిస్తూ ఉంటాడు. తన యొక్క మరి సుందరీమణులతో సుందరాంగులతో అంతా కూడా స్నానం చేస్తూ ఉంటాడు. ఈ దేవల మహాముని గారు కూడా అక్కడికి వస్తాడు. వస్తే మహర్షులు వస్తే ఏం చేయాలి, దండం పెట్టాలి, మంచిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. దానికి బదులుగా ఇతనేం చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి మరి సుందరీమణుల వద్ద నన్ను గొప్పవాడు అని భావించాలని ఆ మహర్షి గారి యొక్క కాలు పట్టుకొని లాగుతాడు. కాలు పట్టుకొని లాగేసరికి ఆయన కింద పడిపోతాడు. మహాత్ములకి మనం ఉపచారం చేస్తే ఆశీర్వాదం చేస్తారు, అపచారం చేస్తే శపించటం అనేది జరుగుతుంది. ఎందుకు శపిస్తారు? నువ్వు చేసినటువంటి పనికి అది శిక్ష. ఎవరైనా తప్పు చేస్తే ఏముండాలి? శిక్ష ఉండాలి. ఈ లోకంలో ఎవరైనా తప్పు చేసి ఈ లోకంలో శిక్షను పొందితే యమలోకంలోకి వెళ్ళిన తర్వాత శిక్ష ఉండదు. అక్కడైనా శిక్ష మనం అనుభవించాల్సిందే, శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. అట్లాగే నువ్వు నాయన ఏ విధంగా అయితే కాళ్ళు బట్టి లాగావో, కాళ్ళు బట్టి లాగేటటువంటి జంతువు ఏదంటే మొసలే. కాబట్టి నువ్వు భూలోకంలో మొసలివై జన్మించెదవుగాక అని క్షమించడం జరిగింది. మహాప్రభు దీనికి ఏదైనా పరిష్కారం చూపెట్టండి అని మళ్ళీ కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే మహావిష్ణు పరమాత్మ సుదర్శన చక్ర స్పర్శ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీకు మళ్ళీ మొసలి రూపం కోల్పోయి మళ్ళీ నీ యొక్క గంధర్వ రూపాన్ని పొందగలుగుతావని మహర్షి పరిష్కారం చెప్తారు. తర్వాత మరి గజరాజు కూడా ఎవరు? గజరాజు కూడా ఏ విధంగా స్తోత్రం చేశాడు చూడండి, ఎంత గొప్పగా స్తోత్రం చేశాడు. మరి ఈయన కూడా ఎవరంటే ద్రావిడ దేశాన్ని పరిపాలన చేసేటటువంటి పాండ్యరాజులు ఉండేటటువంటి ఆ ప్రదేశంలో ఉండేటటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు గారు కూడా ఒకరోజు పర్వత శిఖరం పైన మౌనవ్రతాన్ని పాటిస్తూ మహావిష్ణు పరమాత్మను స్మరిస్తూ ధ్యానిస్తూ ఆయన తపస్సు చేస్తూ ఉండేటటువంటి సమయంలో అగస్త్య మహర్షి గారు వేయించేస్తారు అక్కడికి. ఈయననేమో మరి విష్ణు భక్తుడు అంటే మంచివాడు, ఆయన ధ్యానమగ్నుడై విష్ణు ధ్యానం యందు ఉంటాడు. మహర్షి గారు రాగానే పెద్దలు వస్తే ఏం చేయాలండి? పెద్దలు రాగానే ముందు ఎదురేగి రండి మహాత్మా అని వాళ్ళను మనం స్వాగతం పలికి తీసుకొచ్చి ఆసనం పైన కూర్చుండబెట్టి వాళ్ళకి పాదాలు కడగటం కానీ మర్యాద చేయటం కానీ కుశలమేనా అని అడగటం, వారికి ఆతిథ్యం ఇవ్వటం, ఇదంతా కూడా పెద్దలు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి విధి. ఈయననేమో ఆ మహావిష్ణు పరమాత్మను ధ్యానం చేస్తే ఆ విధంగానే ఉండిపోతే మహర్షి వచ్చినప్పుడు మరి ఆయనకి మర్యాద చేయకపోతే ఏమైపోతుంది? వారికి కూడా కోపం వస్తుంది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గారు శమీక మహాముని గారి దగ్గరికి వెళ్ళారు, మర్యాద చేయలేదు, ఏమైపోయింది? ఇక్కడ కూడా మరి అగస్త్యుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత మర్యాద చేయలేదు. మర్యాద చేయనటువంటి కారణం చేత ఏమైపోయిందంటే అగస్త్య మహర్షి గారు మరి శపించటం అనేది జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా పెద్దల్ని నమస్కరించాలి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం అని మనకి మనుస్మృతిలో మనువు గారు చెప్పడం జరిగింది. అభివాదనశీలస్య, అభివాదనం అంటే నమస్కారం చేయాలి. నిత్యం వృద్ధోపసేవిన, మనం రోజు కూడా వృద్ధుల్ని సేవించాలి. వృద్ధులు అంటే ఎవరు? కట్టె చేతిలో పట్టుకొని టిక్కుమని నడుస్తారు కదా, వాళ్ళే వృద్ధులు అంటే వాళ్ళు వృద్ధులే కాదని ఏం చెప్పట్లేదు. జ్ఞాన వృద్ధులు ఉంటారు, వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు, 2 రకాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి ఉండవచ్చు. ఆయనకు 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలే ఉండి ఉండవచ్చు, కానీ బాగా ఆపోసన పట్టినటువంటి కారణం చేత ఆయన కూడా వృద్ధుడు. ఏ వృద్ధుడు? జ్ఞాన వృద్ధుడు. అటువంటి వారిని కూడా ఎప్పుడు మీరు సేవిస్తూ ఉండండి. మీకేం ప్రయోజనం అంటే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే,
వారికి ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ 4 ఏమిటంటే ఆయు,